హైడర్స్ మనం అనుకున్నట్టుగానే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గారికి సంబంధించి వాళ్ళ ఆవిడని చంపంగా ఫస్ట్ స్కెచ్. మనం ఇందాక వీడియోలో ఏమనుకున్నాం, వాళ్ళ ఆవిడ ఈ పిల్లని తీసుకొని వస్తే ఊరుకొని అద్దనేది అంది. ఆ తర్వాత ఈ పిల్లనికి ఏం చేయాలంటే తెలియక వాడు బయట ఉంచాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని చెప్పున్నాడు. ఆ తర్వాత అగైన్ ఇద్దరు కలిసి ఉండాలని డిసైడ్ అయిన మూమెంట్లోనే ఇలా తేజస్ని చంపారని అనుకున్నాం. ఇద్దరు కలిసి ఉండాలంటే పెళ్లి కాకముందు ఉన్న ఆప్షన్ ఏంటి, అయితే వాళ్ళ ఆవిడని ఒప్పించాలి లేదా వాళ్ళ ఆవిడని చంపేయాలి. వాళ్ళ ఆవిడని చంపడానికి 2 లక్షలు ఆల్రెడీ సుపారీ ఇచ్చాడంట ఒకరికి. బట్ వాళ్ళ ఆవిడని చంపడానికి వీలు కాల. ఒకటి, వాళ్ళ ఆవిడ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు మొత్తం కనపడుతుండొచ్చు అండ్ ఆమె ఇంట్లోంచి బయటకు కూడా రాకపోయి ఉండొచ్చు. ఆమె బయటకు అని వెళ్ళిన ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం జనాలు ఉండి ఉండొచ్చు. సో చంపడానికి వీల్లేదు. సో ప్లాన్ ఫెయిల్. దాంతో పెళ్లికి ముందు లేచిపోయిందటువంటి దీనిని జాగ్రత్త మరలి పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఎలా, వాడిని నమ్మించు అన్నారు. ఈ ఐశ్వర్య ఏం చేసింది, అలాగే పెళ్లికి ముందు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము బ్యాంక్ మేనేజర్ పెళ్ళాన్ని చంపేసి అనుకుంది. బ్యాంక్ మేనేజర్ పెళ్ళని చంపే ప్లాన్ వచ్చేసి ఫెయిల్ అయింది. దాంతో బ్యాక్ వచ్చి డబ్బులు లేవు మాకు, పెళ్లికి ఇబ్బంది అవుతుంది, వెళ్ళిపోయింది తప్ప వేరేది కాదని చెప్పి నమ్మించి ఈ తేజస్ను బొట్లో పడేసి చివరికి మే 18న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచే కర్నూలులో ఉందని గోల పెట్టాడు. కర్నూలులో ఎందుకు, ఆల్రెడీ అప్పటికే వాళ్ళ అమ్మతో రిలేషన్లో ఉన్నాడు వాడు, దీంతో కూడా రిలేషన్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మ స్వీపర్గా పనిచేస్తున్న మూమెంట్లో 10వ తరగతి వరకు చదువుకున్న ఐశ్వర్య వాళ్ళ అమ్మ వెళ్ళకపోతే ఆ రోజు డ్యూటీ చేస్తానికి వెళ్ళింది. అప్పుడు ఆమె మీద కన్నుబడి వీడు తిరుమలరావు, నాకు తెలిసి వయసు వాడికి 40 సంవత్సరాల లోపే ఉండేది. వాడికన్నా 10 సంవత్సరాలు పెద్ద అయినటువంటి ఈ ఐశ్వర్య తల్లిని వాడుకున్నాడు. వాడికన్నా 15 సంవత్సరాలు చిన్నదైనటువంటి ఈ ఐశ్వర్యని వాడేశాడు. చివరికి వాళ్ళ అమ్మ వచ్చేసి ఇలా కాదులే పెళ్లి చేసి పంపిద్దామని చెప్పేసి అనుకుని పెళ్లి సంబంధం చూస్తే ఇది అప్పుడు కూడా మరలా తిరుమలరావే కావాలనుకుంది. తిరుమలరావు కూడా దీన్నే కావాలనుకున్నాడు. తిరుమలరావు భార్యను చంపడానికి ప్లాన్ చేసినా సరే వర్కౌట్ అవ్వాలి. అప్పటికి మరలా తేజస్రావు చేసుకోపో, వాడిని చేసుకున్నా కానీ నువ్వు కర్నూలు రా, మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి అన్నాడు. కర్నూలు వెళ్దాం ఎంత చెప్పినా సరే ఇతను వినలా. ఆ గద్వాలను ఉంటే డైలీ వీడితో ఫోన్స్ మొత్తం 2200 కాల్స్ దాదాపు తిరుమలరావుతో ఉంటే 30 రోజుల్లో. భర్తతో కేవలం 120 కాల్సే ఉంది. తర్వాత భర్త బైక్ వచ్చేసి జీపీఎస్ ట్రాకర్ పెట్టేసి ఎప్పుడు ఎక్కడ మొత్తం చెప్తూ ఆ గ్యాంగ్ ఎవరైతే బ్యాంక్ మేనేజర్ పిల్లల్ని చంపాల్సిన గ్యాంగ్ ఉన్నారో వాళ్ళు ఇటు సైడ్ టర్న్ చేశాడు. బట్ వీడిని చంపుతో ట్రై చేస్తే 5 సార్లు ఫెయిల్ అయ్యారు. ఇక 6వ సారి అన్నప్పుడు పక్కా స్కెచ్ గీసి ప్రైవేట్ సర్వేర్ కాబట్టి తేజస్రావుని బయటికి తీసుకెళ్ళిపోయి వేరే చోట చంపేసేసి ఇక అక్కడి నుంచి ఈ పాణ్యం కాలువ దగ్గర పడేసేసి వెళ్ళిపోయాడు. క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు దీని మీద డౌట్, ఇది అబద్ధం అయితే బాగుంటారు బాబు. ఏది, దీనికి తిరుమలరావు భర్త తేజస్రావే కాకుండా ఇంకా 4-5 అకౌంట్లు ఉన్నాయంట. పదాలు చెప్పలేకపోతాను, సిగ్గేస్తుంది నాకు. ఇల్లీగల్ రిలేషన్ ఇది నేను అంటుంది. ఇది అబద్ధం అయితే బాగుండు, ఓన్లీ తిరుమలరావు ఈ తేజస్రావు అయితేనే ఓకే. అంటే అది కూడా తప్పే, ఆల్రెడీ తెలిసింది కాబట్టి చాలే అంటున్నా. ఇంకా యాక్షన్ 4 అకౌంట్లు అంటే ఏంటి మనిషే, లేకపోతే అంటే ఇంకేమన్నా నీ కామ పిశాచ అంత మత పిచ్చితో ఉంది. అసలు ఇది అనకూడదు. కానీ ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు, ఈ తేజస్రావు బంధువులు రిమైండింగ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అది చాలా తేడా క్యాండిడేట్ మాకు తర్వాత తెలిసింది, అందుకు దాని మీద అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పేసి 1 డే లేట్ అనేది వెళ్ళిపోయేదంట. కరెక్ట్గా వీళ్ళకి డౌట్ వచ్చి రాగానే పోలీసులు చెప్పారు, క్రాస్ చెక్ చేశారు, ఫోన్ డేటా తీశారు, అర్థమైపోయింది. అండ్ ఎక్కడ కారు ఎక్కడ ఏంటన్నప్పుడు వైట్ కారు అది ఎటు వెళ్ళిందంటే చూశారు. ఆ డ్రైవర్ ఎవరు పట్టుకున్నారు, 4 పీకితే ఆడు చెప్పాడు. ఎలా ఏంటి, కారులు ఎక్కించుకొని ఇడిదిప్పి ఎవరు లేని ప్లేస్ పట్టుకెళ్ళిపోయారు. మూమెంట్లోనే వెనక నుంచి గొంతు కోసేయటం, అదే సమయంలో డ్రైవర్ సీట్లో ఉన్నాడు పొట్లో పడవటం. ఈ తేజస్రావు కూడా కుర్రాడే కాబట్టి ఆ పొట్లోంచి కత్తి తీసేసి ఆ డ్రైవర్ని పడవటం, నానా ఇది అయిపోయింది కారులోని. ఇక ఇక్కడ కాదని చెప్పేసి పాణ్యం పట్టుకెళ్ళిపోయి ఆడ పడేసేసి వచ్చేసారు. ఆ తర్వాత కూడా ప్రశాంతంగా ఉంది. మొగుడు రాకపోతే ఎలా ప్రశాంతంగా ఉండేది అసలు. అక్కడ కుటుంబ సభ్యులకు డౌట్ వచ్చింది. ముందు నుంచే డౌట్, అసలు వద్దు దీన్ని పెళ్లి చేసుకోవద్దు అని ఇంట్లో చెప్తూనే ఉన్నా. ఆ తేజస్ పాపం అతి మంచితనంతో నమ్మాడు పాపం. దానికి ఇప్పుడు ఏం చేసిందిరా అంటే బ్యాంకు మేనేజర్ని చంపాలన్న ప్లాన్ వచ్చేసి చివరి దీన్ని మొగుడిని చంపే ప్లాన్గా టర్న్ అయిపోయింది. పక్కా స్కెచ్తో 6వ సారి చంపేశారు. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది అనుకుంటే మార్నింగ్ చెప్పిన నిన్న చెప్పిన ఇది కూడా ఒకటే చెప్తున్నా. దయచేసి కలేజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అక్కడ ఆమె ఎవరు, అనుష్క ఉంటుంది, పక్కన మహేష్ బాబు ఉంటాడు. ఈలోపు బ్రహ్మానందం ఆయన పక్కన మీద వాళ్ళు ఉంటారు కదా.
అరే వాడిని చంపేసి దాన్ని పట్టరంటారా అంట. అప్పుడు మహేష్ బాబు భయ్యా దాన్ని పట్టుకెళ్తాను, నన్ను చంపేందుకు భయ్యా, దాన్ని తీసుకెళ్ళండి అంటాడు. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆమెని అనుష్కని మహేష్ బాబు ఆపలా, మహేష్ బాబు పక్కన ఉంది అంతే. నువ్వు అనుష్క తీసుకెళ్తే మహేష్ బాబు అడ్డురాడు. అలా ఈమె పెళ్లికి ముందు తిరుమలరావుతో లేచిపోతా అన్నప్పుడు తేజరావు అడ్రాల. పెళ్ళైన తర్వాత కూడా ఒకవేళ నచ్చినడితో లేచిపోతానంటే మన గొప్ప కోర్టులు ఉన్నాయి కదా, నచ్చినడితో బతకొచ్చు అని చెప్పేసి. పెళ్ళైన తర్వాత మేజర్ అయితే నచ్చినడితో కాపురం చేయొచ్చు, పడుకోవచ్చు, ఉన్నాయి కదా, తీర్పులు ఉన్నాయి కదా. సో ఆ జడ్జిమెంట్స్ ఆమెకు ఫేవర్గానే ఉన్నాయి కదా. అమాయకుడు అయిపోతాడు తేజరావు అంతే, పాపం మోసపోతాడు అంతే. వెళ్ళిపోవాల్సింది. తేజరావుని ఎందుకు చంపావు? చిన్న లాజిక్ అసలు ఆయన చంపాల్సిన అవసరం ఏంటి? ఆడోలైన మోగలని ఎక్కడి నుంచి అయినా సరే ప్రాణాలు తీయకండి. మీకు నచ్చిన వాళ్ళతో ఊరేగితే ఊరేగండి. బట్ మీ పిల్లల జాగ్రత్త, మీ మీద నమ్మకం పెట్టిన మనుషులు జాగ్రత్త. వెళ్ళే ముందు చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోండి. లేదు ఆ తర్వాత చెప్తాంటే చెప్పండి. ఎందుకంటే ఈలోపు మిస్ అయ్యారు, ఎటు భయపడుతుంటారు, బాధపడుతుంటారు కాబట్టి. బట్ టూ హారిబుల్ ఇదైతే మాత్రం. ఎవరిని చంపాల్సింది, ఎవరిని చంపారు. అలాగే బ్యాంక్ మీద చంపని నేను అనట్లేదు బాబు. అంటే చూడండి అసలు ఇలా ప్లాన్లు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి. అసలు కామా, నా తురాహం, నా సిగ్గు, నా లజ్జ ఏముండిద్దిరా చెప్పాలంటే కంప్రమవుతుంది రాయన. మహా అయితే 4 నిమిషాలు 5 నిమిషాలు సుఖం. దానికోసం మనుషులు చంపడం ఏంటి? ఇంత ఘోరంగా వచ్చేసి సొసైటీ భయపడే విధంగా ప్రవర్తించడం ఏంటి? ఎంత వీలైతే అంత త్వరగా కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి బ్యాచ్ని కూడా లోపలేయాలి. తిరుమలరావు గారు హైదరాబాద్లో ఉన్నట్ట, వాడి తప్ప మిగతా అందరూ అరెస్ట్ అయ్యారు.